कृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। చాలా దివ్యంగా, సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. అందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి ఈ సాధన, నవరాత్రి సాధన, దేవి నవరాత్రి సాధనలో పాల్గొంటూ ఇక్కడి నుంచి వస్తున్న ఆ జ్ఞానాన్ని పొందుతూ ఆ సాధనాత్మకమైనవన్నీ కూడా ఆచరిస్తూ ఒక్కొక్క కమలము అలా వికసిస్తూ ఆ అమ్మవారి శక్తి అణువణువున ధారణ చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అలా ఒక్కొక్క రోజు మనం మొదటి రోజు నుంచి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, ఇలా ఒక్కొక్క అమ్మవారు నవదుర్గలను మనం అలా వారిని స్తోత్రం చేస్తూ కొలుసుకుంటూ ఆ అమ్మ ఏంటి అని, ఎలా అవతరించిందని అది తెలుసుకుంటూ దానికి కావలసిన మన యోగ అష్టాంగ యోగ విద్యలోనివి ఆసన ప్రాయమ నియమాలు అందరు పాటిస్తున్నారు, ఆహార నియమాలు పాటిస్తున్నారు. అలాగే ఆసన ప్రాణాయామ ఆ అమ్మవారిపైనే మన ఆహారం, మన ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ ఫోకస్ అయి ఉన్నాయి, ఆ అమ్మవారిపైనే. ప్రత్యాహారం చేసుకుంటూ ధారణ, ధ్యానము చేసుకుంటూ ఉన్నాము నిరంతరంగా. అమ్మవారిపైనే మన ధ్యానము ఉంటూ ఉంది 24 గంటలు. కాబట్టి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటగా నేను ఇవాళ మహాగౌరి అనేది చెప్తాను. మొదటగా దీపారాధన చేయండి. నా నీటి దీపంతో దీపం పెట్టుకున్నారు కదా, అలాగే కలశం పెట్టుకున్నారు, వారి కలశము అనుకుంటాను 16 దీపాలు, అలాగే పంచోపచార పూజకు కావాల్సినవి అన్ని కూడా చందనం, కుంకుమ, పసుపు, ఆ ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, సంతోషం. అలాగే పంచపాత్ర ఉద్దరిణి. మొదటగా దీపం ప్రజ్వలన చేయండి. ఓం దీప జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ దీపదేవతాయ నమో నమః. ఇప్పుడు పంచోపచార పూజ. మీ అక్కడ పంచపాత్రలోంచి ఉద్దరిలోంచి కొద్దిగా నీరు తీసుకోండి. తీసుకొని ఇలా పోయండి. ఈ జలాన్ని గంగా జలంగా పవిత్రీకరణ చేస్తున్నాం. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వవ్రస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్ష సభాయాభ్యంతర శుచిః. చనుకోండి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా పవిత్రీకరణ చేసుకున్నాం. రాజమనం త్రికరణ శుద్ధితో మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఉండడానికి ఇప్పుడు 3 సార్లు జలం తీసుకుంటాము. స్వాహ అన్నప్పుడు స్వీకరించి ఓం అమృతోపస్తరణమసి స్వాహ, నా మనసు పవిత్రీకరించింది. ఓం అమృతాభిధానమసి స్వాహ, నా వాక్కు పవిత్రీకరించింది. ఓం సత్యమైష శ్రేయమై శ్రీ శ్రేయతాం స్వాహ, నా కర్మలన్నీ పవిత్రీకరించాయి. ఇలా కొద్దిగా నీరు పోసుకొని చేకడుకోండి. గోవిందాయ నమో నమః. తర్వాత శిఖా బంధనం. ఈ 3 వేలతో కట్ చేసుకొని ఇక్కడ పెట్టండి. ఇట్ ఈస్ యూనివర్సల్ యాంటీనా. బ్రహ్మరంధ్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఎడమ చేయి నాభి దగ్గర ఉంటూ ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే
తిష్ట దేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే తేజో వృద్ధిం కురుష్వ మే. సంతోషం. ప్రాణాయామ నడుము మెడ శిరస్సు నిటారుగా ఉంచుతూ ధ్యాన ముద్రలో ఉంటూ ఇక్కడ వ్యాహృతం చెప్తున్నప్పుడు మీ మీ చక్రాల పైన దృష్టి ఉంచండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. ఓం దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ నాలోకి సంపూర్ణమైన ఆరోగ్యం తీసుకున్నాను వదిలేస్తూ అనారోగ్యాన్ని అంతా వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నాలోకి ఐశ్వర్యాన్ని ఉత్సాహాన్ని తీసుకున్నాను వదిలేస్తూ అభావము లేమి నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ నాలోకి జ్ఞానం తీసుకున్నాను వదిలేస్తూ అజ్ఞానాన్ని అంతా వదిలేశాను. దీంతో మన చుట్టూ కూడా ఒక అద్భుతమైన తెల్లని తేజో వలయము ఏర్పడింది. ఓజస్సు తేజస్సు వర్చస్సుతో మన అస్తిత్వం అంతా నిండి తేజస్సుతో కూడుకున్న కాంతితో కూడుకున్న తెల్లటి వలయం ఏర్పడింది. ఈ యొక్క కాంతి వలయముతో మనము ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తున్నాం. ఓం న్యాస కొద్దిగా చేతిలో నీళ్ళు తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం మన ఇంద్రియాలను స్పృశిస్తూ ఎడమ నుంచి కుడికి ఇవన్నీ కూడా పవిత్రీకరణ చేసుకుంటున్నాం ఈ గోముఖి ముద్రతోటి. ఓం వాంగ్మే ఆసేస్తు నా వాక్కు పవిత్రీకరించింది. ఓం నసోర్మే ప్రాణోస్తు నా సంస్కారాలన్నీ దివ్య సంస్కారాలుగా మారాయి. ఓం అక్షోర్మే చక్షురస్తు నా దృష్టి పవిత్రీకరణ చెందింది. ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు నా శ్రవణం పవిత్రీకరించింది. ఓం బాహోర్మే బలమస్తు ఈ రెండు చేతులతో దివ్య కార్యాలు చేయడానికి నేను సన్నద్ధమయ్యాను. ఓం ఊరోర్మే ఉజోస్తు ఈ రెండు కాళ్ళతో ఎక్కడ దైవీ కార్యాలైనా నేను నడిచి ముందుకెళ్తాను. ఓం అష్టానిమే అంగాని తనస్తన్ వామే సహసంతు ఈ అస్తిత్వం అంతా కూడా దైవీ కార్యాల కొరకై సిద్ధమైంది. అలా పవిత్రీకరణ చెందింది. సంతోషం. తర్వాత పృథ్వీ పూజనం. ఒక పువ్వు అక్షతలు తీసుకొని కొద్దిగా నీరు భూమిపై నుంచి ఓం ఈ అక్షత పూలు పెడుతుండండి. ఓం పృథ్వీతయా ధృతాలోకా దేవి త్వం విశ్వనాథృత స్వచ్ఛధారయ మాం దేవి పవిత్రం కురుచాసనం ఓర్పు సహనము కరుణ మాకివ్వు తల్లి అంటూ కళ్ళగత్తుకోండి భూమాతను. తర్వాత చందన ధారణ. చందనము కొద్దిగా ఇక్కడ చక్రం దగ్గర ఇక్కడ ధారణ చేస్తూ ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీస్తిష్టతి సర్వదా. శ్రీ లక్ష్మీస్తిష్టతి సర్వదా. ఈ యొక్క ఈ చందన ధారణ అనేది ఉదయం లేవగానే పడుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ అనుకోండి. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇది యూజ్ ఈ యొక్క స్తోత్రాన్ని ఈ టెక్నిక్ ని యూజ్ చేసుకోండి. ఇది రక్షా కవచం లాంటిది. బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం లేవగానే మళ్ళీ పడుకునేటప్పుడు ఈ చందనస్య ఎడమ చందన ధారణ చేయకుండా ఇలా ప్రెస్ చేస్తూ అనుకోండి. ఆపదాం హరతి నిత్యం లక్ష్మి తిష్టతి సర్వదా. ఏ ఆపదైనా హరింపబడి మనకు లక్ష్మి ఎప్పుడు కూడా మన అస్తిత్వంలో తిష్టయి ఉండుగాక. ఆ చందనస్య మహత్పుణ్యం. ఆ చందనం ధారణ చేయగానే అంతా పుణ్యము మన వైపు ఆకర్షితమవుతుంది. మహత్పుణ్యం పవిత్ర మనల్ని పవిత్రులను చేస్తూ పాపాలన్నీ నశింపజేస్తూ ఆపదలన్నీ కూడా హరింపజేస్తూ లక్ష్మీ తిష్టతి సర్వదా. సర్వదా నిత్యము ప్రతి క్షణము మనతో లక్ష్మి అలా ఉంటుంది వెంట. కాబట్టి ఇది అలా ఉపయోగించుకోండి. ఉదయం లేవగానే పడుకునేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీ సాధన మొదలయ్యేటప్పుడు
మీ జప సాధన అయినా ఏ సాధన అయినా చేసే ముందు ఇది అనుకొని చేయకూడదు. సంకల్పం సంకల్ప మీ అక్షతలు కొద్ది ఒక పువ్వు పట్టుకొని హృదయం దగ్గర ఉండండి. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరా కల్పే వైవస్త మన్వంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తేక దేశాంతర్గతే శ్రీశైలస్య వాయవ ప్రదేశే భాగ్యనగర క్షేత్రే మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రే శంబలా సాందీపిని ఆశ్రమ ప్రాంగణస్య శ్రీ హరిహర గురు సన్నిధౌ శ్రీ 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 జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య సన్నిధౌ అఖండ గురుసత్తా దివ్య సన్నిధౌ దాదా గురుజీ దివ్య సన్నిధౌ శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల దివ్య సన్నిధౌ శ్రీ గో మహాలక్ష్మి దేవత దివ్య సన్నిధౌ శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరే శరద్ ఋతౌ ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే సప్తమి తిథౌ బుధవాసరే శ్రీమాన్ గోత్రోత్పన్న शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्णे एवं गुण विशेषेण विशिष्टाया श्रीमान गोत्रोत्पन्नः మీ గోత్రనామాలు అనుకోండి. నామాహం సహ కుటుంబానాం మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా అనుకోండి. నామాహం సత్ప్రవృత్తి సంవర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ వాతావరణ పరిష్కారాయ ఉజ్వల భవిష్య కామనా పూర్తే చ శ్రీ శ్రీ దుర్గాదేవి సంపూర్ణ దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య సంపూర్ణ దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం ఆది పరాశక్తి శ్రీ లలితాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాగౌరీ దేవత ఇవాళ నవదుర్గ మహాగౌరి శ్రీ మహాగౌరీ దేవత సంపూర్ణ దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం అఖండ గురుసత్త సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అఖండ గురుసత్త సర్వ సంకల్ప సిద్ధ్యర్థం యావత్ మానవ జాత్య దేవ మానవ చేతనత్వ స్థితి సిద్ధ్యర్థం పృథ్వీ గ్రహే స్వర్గావతరణ సిద్ధ్యర్థం రామరాజ్య సురాజ్య స్థాపనార్థం స్వ ఆత్మరాజ్య స్థాపనార్థం మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రే దినదినాభివృద్ధ్యర్థం మమ గృహే బంధు మిత్ర కుటుంబ క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వవాంఛితార్థ సిద్ధ్యర్థం మీ కోరిక సంకల్పం ఏదున్నా మనసులో అనుకోండి. సర్వవాంఛితార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ శరణ్ నవరాత్రి దేవి నవరాత్రి అంతర్గతైన సప్త దినే సాధన అంతర్గత శ్రీ మహాదేవి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ నవదుర్గా దేవత శ్రీ మహాగౌరీ దేవత జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవత ఆది పరాశక్తి శ్రీ లలితాంబికా దేవత శ్రీ గాయత్రి మాత పూజాం అహం కరిష్యే.
కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ మండపం దగ్గర ఉన్న ఆ గిన్నె అయినా ఆ ప్లేట్ లో అది ఉంచేయండి. కలశారాధన అక్కడలోకి వరుణ ఆవాహనం చేద్దాము. అక్కడ అక్షతలు పూలు లోపల వేయండి, అలాగే బయట కలశం దగ్గర సమర్పించండి. ఓం అక్కడ చేస్తున్నారని మన హృదయ కలశం కూడా వికసితం అవుతుంది అనే భావన చేయాలి. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమాన తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ పూజ్య రిషత్వం సమాన ఆయు ప్రమోచీః. ఓం మనో జ్యోతిర్జిస్మాద్యస్య బృహస్పతిర్ యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞగం సమిమం దధాతు విశ్వే దేవాసహ్యమాదయంతాం. ఓం ప్రతిష్ఠా. అక్కడ అక్షతల నుంచి ఆ కలశాన్ని టచ్ చేయండి. ఓం వరుణాయ నమః. వరుణం ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి. గంధం సమర్పించండి. గంధ, అక్షత, పుష్పాని, ధూపం, అగరబత్తి ఇస్తూ ధూపం, దీపం. అక్కడ దీపం చూపించండి. నైవేద్యం ఏదైనా పండైనా బెల్లమైనా మీరు అక్కడ ఉన్నది సమర్పిస్తూ నైవేద్యం సమర్పయామి. ఓం కలశస్థ దేవతాభ్యో నమః. కలశ ప్రార్థన అక్కడ ఆ కలశంలోకి ఆ వర్ణదేవుని ఆ కలశంకి మనం అందరి దేవతలను కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతా క్షోతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేద యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైస్య సహితా సర్వే కల్చంతు సమాశ్రితాః అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికరీ సదా వై తిష్టంతి భూతాని వై ప్రాణ ప్రతిష్ఠితాః స్వస్వయం త్వమేవాసి విష్ణుస్త్వం చ ప్రజాపతిః ఆదిత్యా వసువో రుద్రా విశ్వే దేవా సపైతృకాః వై తిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదాః త్వత్ప్రసాదిమం యజ్ఞం कर्तुमे जलोद्भवा सान्निध्यं कुरु मे देवा प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा. दीपपूजनम् ओम अग्निर्ज्योतिर्ज्योतिर् अग्निर्स्वाहा दीपం దగ్గర అక్షత పూలుంచుతూ ఉండండి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిర్ స్వాహ సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ జ్యోతి సూర్యో సూర్యో జ్యోతి స్వాహ. ఇప్పుడు గురు ఆవాహనం దేవావాహనం చేద్దాము. ఓం అక్షతలు తీసుకొని అఖండ గురుసత్తాన్ని అంతా కూడా అక్కడ ఆవాహనం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ मातृवत्लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताये श्रद्धा प्रज्ञानुदाचया. ओम श्री गुरवे नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. गायत्री देवी आवाहनम्. ओम आयातु वरदे देवी त्रक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर् नमोस्तुते. ओम श्री गायत्री देवे नमो नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. అమ్మవారు మనకి ఇవన్నీ కూడా ఆ గాయత్రి సవితా శక్తి అందిస్తూ ఉంటుంది. ఓం సుతామయా వరదా వేద మాతా ప్రచోదయంతా పావమానిం ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని ఆవాహనం చేస్తూ ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
यो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ लह्रीं लह्रीं असकहलरीं सकलरीं श्रीं ॐ। ओम श्री जगज्जननी महायोगेश्वरी देवे नमो नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। श्री महालक्ष्मी ओम। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः। ओम श्री महालक्ष्मी देवी नमो नमः। आवाहयामि स्थापयामि ध्यायामि। दुर्गे स्मृता हर्षभीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय चित्ता। ओम श्री दुर्गा देव्यै नमो नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम श्री गौरी देव्ये नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ओम ह्रीं श्रीं क्लीं राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणी रस्या रणकिङ्किणी मेखला। क्लीं श्रीं ह्रीं ओम। ओम श्री आदिपराशक्ति श्री ललिता देव्ये नमो नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। ओम गम गणपते नमः। सर्वदेव नमस्कारः। ओम सिद्धिं बुद्धि सहिताय श्रीमन् महागणाधिपते नमः। ओम लक्ष्मी नारायणाभ्यां नमः। ओम उमा महेश्वराभ्यां नमः। ओम वाणी हिरण्यगर्भाभ्यां नमः। शची पुरंदराभ्यां नमः। ओम माता पितृचरण कमलेभ्यो नमः। ओम कुलदेवताभ्यो नमः। ओम इष्टदेवताभ्यो नमः। ओम ग्रामदेवताभ्यो नमः। ओम स्थानदेवताभ्यो नमः। ओम वास्तुदेवताभ्यो नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम सर्वेभ्यो दिग्देभ्यो नमः। ओम एतत् कर्म प्रधान श्री गायत्री देवे नमो नमः। ओम श्री जगजननी श्री महायोगेश्वरी देवताय नमो नमः। ओम श्री जगद्गुरु श्री कृष्ण परमात्मने नमो नमः। ओम श्री सर्वदेवताभ्यो नमो नमः। पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु। उपचार पूजा ఐదు తత్వాలతోటి ఐదు పూజలు. ఓం లం పృథ్వీ తత్వాత్మకాయ శ్రీ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. చందనం సమర్పయామి. ఇక అక్కడ సమర్ప. అలాగే పసుపు కుంకుమలు కూడా హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాచూర్ణం సమర్పయామి. ఓం ఆకాశ తత్వాత్మికాయ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. పుష్పం సమర్పయామి. ఓం యం వాయు తత్వాత్మికాయ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. ధూపం సమర్పయామి. ధూపం ఆగ్రాపయామి. గంట మోగిస్తూ చక్కగా ఆ ధూపాన్నంతా కూడా ఆ పరిమళాలను అమ్మ వైపు చక్కగా చండి. ఓం రం తేజస్వ తత్వాత్మికాయ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. దీపం దర్శయామి. ఓం వం అమృత తత్వాత్మికాయ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. అమృత నైవేద్యం నివేదయామి. మీరు ఇక్కడ తెచ్చుకున్న మీరు ప్రిపేర్ చేసుకున్న నైవేద్యము ఏదున్నా ఇక్కడ పెట్టండి. ప్రక్షాళన చేస్తూ ఓం సత్యం తద్దేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్థితిం యోన ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ.
ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. తల్లి స్వీకరించు. శ్రీ 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 మాత్రే నమః. ఆదిపరాశక్తి శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత ప్రీత్యర్థం మహానైవేద్యం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ పూజయామి, ముఖే 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 ఆచమనీయం సమర్పయామి, తతో నమస్కారం కరోమి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇవాళ మహాగౌరి అమ్మవారి యొక్క నవదుర్గ అవతరణ. మహా గౌరి పేరులోనే ఉంది. మహా అంటే అద్వితీయమైన, అద్వితీయమైన మూడు లోకాలు దాటిన ఆ అమ్మవారి యొక్క తత్వము. ఈ మహాగౌరి తత్వము చాలా చాలా విశేషమైనది. అంటే గౌరీ అని పేరు ఎందుకు వచ్చిందంటే గౌరవర్ణము కలది. అంటే పసుపు ఎరుపు అందులో కలిపి బంగారు వర్ణంతో కలది అనే దానికి గౌరీ అని అంటాం. అయితే మరి అమ్మవారు ఈ రంగులలో ఇంత ఉందా, రంగులకు ఇంత ప్రాధాన్యత ఉందా అని అనుకుంటాం కదా. నలుపు తెలుపు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఇంత డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఉండదు. భగవంతుని దగ్గర అసలే ఉండదు. పరబ్రహ్మ దగ్గర, పరమాత్మ దగ్గర ఈ రంగుల ప్రాధాన్యత ఉండదు. మరి అమ్మవారు ఈ గౌరీ వర్ణంతో ఇలా ఉన్నారు ఏంటి అంటే, మనం చూసుకుంటే సృష్టిలో శివకేశవులను తీసుకుందాం. శివుడు తెల్లటి వర్ణంతో, కేశవుడు మన విష్ణుమూర్తి కదా ఎలా ఉంటారు, నీలము. ఆ కారు మబ్బులు అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నీల వర్ణము. అంటే ఈ తెలుపు నలుపు, ఈ నీలంతో కూడుకున్న ఒకలాంటి ఆ నలుపు వర్ణము, ఇవన్నీ కూడా సృష్టిలో ఒక విశేషమైన అర్థంతో, పరమార్థంతో కూడుకున్నాయి. అయితే ఈ శివకేశవుల యొక్క వర్ణాలు ఇవన్నీ కూడా శాశ్వతం. ఇవాళ వచ్చి ఇవాళ వెళ్ళిపోయేటివి కాదు. ఇవన్నీ కూడా షడ్వికారాలను అంతా తీసేసే తత్వాలు. ఆ తత్వాలకు ఆ రంగు వర్ణం ఇవ్వబడింది. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి మనం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అంటున్నప్పుడు ఈ చుట్టూ కూడా ఆ యొక్క ఒక్క బీజాక్షరం మనం పలుకుతున్నప్పుడు, ఆ శబ్దం అన్నప్పుడు ఒక వర్ణం మన చుట్టూ. అంటే ఆ వాక్కుకి, అక్షరానికి అంత పవర్ ఉంది. అనగానే ఆ ఆ చుట్టూ వర్ణాలు అవుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. అందుకొరకే మన యొక్క తెలుగు భాషలో మీరు చూసుకుంటే, మీరు ఆ పాత కాలంలో అక్షరమాల అనేవాళ్ళు కాదు, వర్ణమాల అని. అంటే మీరు అ ఆ ఈ అంటూ ఉంటే ఒక్కొక్క వర్ణం ఏర్పడుతుంది. అంత అద్భుతమైనది ఉంది భాషను. అందుకొరకే మనం సంస్కృత భాషా ప్రవేశాన్ని కోర్స్ కూడా పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో కోర్స్ పెట్టాము. అంటే ఆ సంస్కృతంలోని ఒక్కొక్క పదం అంటుంటే ఒక్కొక్క వర్ణం ఏర్పడుతుంది. అంత దివ్య భాష, దేవ భాష సంస్కృతం. అలాగే ఒక్కొక్క తత్వానికి కూడా ఒక్కొక్క వర్ణము. ఆ శివుడు తెలుపు అని అంటాము, ఆ మహావిష్ణువు ఆ పరమశివుడు తెలుపు అయితే, ఆ మహావిష్ణువు అలా ఒక నీలము దాన్ని ఆ నలుపు ఉంటుంది. కాబట్టి ఇలా వారి వారి రెండు కూడా శాశ్వత తత్వానికి ప్రతీకలు. మనం తీసుకుంటే మన పరమశివుని యొక్క వాహనం తెలిపే, ఆయన ఉంటున్న హిమ పర్వతం తెలిపే, అలాగే ఆయన వేసుకుంటున్న విభూతి అంతా కూడా తెలిపే, అలాగే ఆయన ఏది చేస్తున్నా కూడా ఆ జటాజుటం పైన ఉన్న చంద్రుడు తెలిపే. ఇలా అన్ని వస్తువులు కూడా ఒక సంకేతంతో కూడుకున్నవై ఉంటాయి.
కదా. అందుకొరకే మనం స్ఫటిక లింగానికి అంత ఆ ప్రాముఖ్యత ఇచ్చి ఆ స్ఫటికలింగం దగ్గర అందరం కూడా పూజ చేస్తూ ఉంటాం. అలా ఈ మహావిష్ణువు రంగైనా వీళ్ళది ఏ రంగులో ఉన్నా కూడా ఒక తత్వానికి ప్రతీక. ఆ శివుడు ఒక నిర్మలత్వానికి, అలాగే స్వచ్ఛతకి, పవిత్రతకి మనకు అలా ఇప్పుకుంటూ ఆయన మనల్ని అలా నిర్మలత్వము, స్వచ్ఛత, పవిత్రతత్వము ఇవన్నీ కూడా అందిస్తుంటాడు. అలాగే మహావిష్ణువు కూడా ఆ యొక్క నీలము రంగులో నుంచి మనకు చక్కగా జ్ఞానాన్ని, పరిపాలన తత్వాన్ని, వ్యవస్థీకృత తత్వాన్ని అలా అక్కడి నుంచి అందుతూ ఉంటుంది. అలా ఈ తత్వాలన్నీ కూడా, ఈ వర్ణాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాలతో కూడుకున్నది. అలాగే అమ్మవారికి కూడా సంబంధించింది ఈ గౌరవ వర్ణాన్ని పొందింది కాబట్టి మహాగౌరి అని పేరు. అయితే ముందు ఏం ఉంటుంది మనకు శివపురాణంలో తీసుకుంటే, అమ్మవారు పుట్టినప్పుడు కొంచెం కొద్దిగా ఒక నలుపు వర్ణంలో ఉన్నా కూడా అందంగా ఉండేది ఆ అమ్మవారు. అయితే అప్పుడు ఆ ఋషులు వాళ్ళు కాళీ అనేవారు, అలాగే అమ్మవారిని పార్వతి అని కూడా అనేవారు. ఇలా ఉంటున్నప్పుడు ఇంకా ఆ అమ్మవారు ఎవరి గురించి జన్మించింది? పర్వతరాజు దగ్గర, హిమ పర్వతరాజు దగ్గర ఆ స్వామిని, పరమశివుణ్ణి ఆయన చేరడానికి మళ్ళీ జననం తీసుకుంది కదా. తపస్సు ద్వారా ఆయనని మళ్ళీ వివాహం చేసుకుంటుంది. ఆ అప్పుడు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యొక్క సొత్తే అమ్మవారు. ఆ ఇద్దరు చక్కగా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఒకే దగ్గర ఉంటూ ఉంటారు. అయితే ఇలా నేను హిమాలయ పర్వతంలో ఉన్నప్పుడు మందర పర్వతము, ఆ పర్వతం కూడా ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండేదట. పార్వతీ పరమేశ్వరుని ఆ పర్వతం వైపు ఎప్పుడు వస్తారు, వారి యొక్క ఆ పాదము ఎప్పుడు మోపుతారు, నేను ఆ ఆ ఆ యొక్క వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు పొందుతారని ఎదురు చూస్తూ ఉంటుందంట మందర పర్వతం కూడా. సరే ఇలా గడుస్తున్నప్పుడు ఒక రోజు వీళ్ళు మన శివ పార్వతులు ఇద్దరు కూడా సరే ఆ మందర పర్వతం తప్పిస్తుంది కదా అని ఇద్దరు అలా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక గుహలోకి వెళ్ళారు. అక్కడ గుహలోకి వాళ్ళిద్దరూ చక్కగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఆ ఈశ్వరుడు ఆమె వైపు ఒక వంక చూశాట. చూసేసి ఇలా చూస్తున్నప్పుడు అమ్మవారికి అనిపించిందంట, అమ్మో ఇంత తెల్లగా ఉన్నాడు, నేను కూడా ఒక గౌరవర్ణము గా మారాలి అనేసి అనుకుంటుంది. అంటే అమ్మవారు ఈ చర్మం వైపు ఇలా అమ్మవారికి ఇలాంటి రంగు అనేది ఏవైనా అలాంటి చాపల్యం ఉంటుందా అమ్మవారికి అని అనిపిస్తుంది కదా. కానీ అవన్నీ కూడా లోకోద్ధరణ కొరకే. ఒకసారి ఎప్పుడు కూడా అనుకోవాలి, వాళ్ళకు లోపల నుంచి ఒక సంకల్పం వచ్చింది అంటే వారి కొరకు కాదు, లోకంలో ఏదో ఉద్ధరింపబడడానికి అనేది మనము ఎప్పుడు తెలుసుకోవాల్సింది. అయితే అమ్మవారు నవ్వి అంటుంది, నేను గౌరవర్ణంగా ఒక పసుపులో ఒక ఎరుపుగా నేను మారుతాను, నేను కూడా ఈ వర్ణంని ఏర్పరచుకుంటాను అంటే పరమశివుడు సరే అని అంటాడు. అయితే ఈ బ్రహ్మ అని అమ్మవారు తను ఒక అద్భుతమైన తపస్సు చేయడానికి ఒక గుహలో కూర్చొని ఇంకా అమ్మవారు గౌరవర్ణం గురించి తపస్సు చేస్తారు. చూడండి అమ్మవారు ఎంత తపస్సు చేస్తూ ఉంటుందంటే, ఆ అమ్మవారి ఆ గుహ దగ్గర కూర్చున్నప్పుడు, ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒక పెద్ద పులి కూడా వచ్చి రక్షణ అనగానే మన ఇక్కడ భైరవ వచ్చేసింది, మనకు కూడా ఇక్కడ రక్షణ చెమ్మలాగి. అయితే ఆ అమ్మవారి గుహ దగ్గర అంతా కూడా ఒక పెద్ద పులి వచ్చి కూర్చుని అక్కడ రక్షణ కల్పిస్తున్న అమ్మవారు అంత తీవ్ర తపస్సు చేస్తుంది. ఆ అమ్మవారు ఏంటప్ప ఇంత తపస్సు చేస్తుందని బ్రహ్మ అవంతా కూడా రంగు మార్చుకోవాలని, ఇలా అమ్మవారు ఆ నల్లని యొక్క రంగుని మార్చుకోవడానికి అని బ్రహ్మ ఒకసారి చూస్తారు ఆయన దృష్టితోటి. అప్పుడు లేదు అమ్మవారు లోకోద్ధరణ కొరకే అని ఆయన మళ్ళీ చూస్తే శుంభ నిశుంభులు అనే వాళ్ళు ఈ లోకాలనంతా ఇబ్బంది పెడుతూ ఉన్నారు.
ఆ రాక్షసులను సంహరించడానికి అయోనిజ అయిన ఒక స్త్రీ అవసరము. వారికి ఆ యొక్క వరం ఉంది. అయోనిజ అయిన స్త్రీ చేతులలోనే మేము సంహరింపబడాలి అని ఆ శుంభ నిశములను ఆ స్త్రీయే వాళ్ళని సంహరింపగలదు. కాబట్టి అమ్మవారు తపస్సు చేసి ఆ తపస్సు చేసినప్పుడు ఏమైతుంది అంటే ఆ నల్లని వర్ణం అంతా ఒక ఆ చర్మాన్ని అంతా కూడా అలా విడిచిపెట్టేస్తుంది. ఆ నల్లని లేయర్ అంతా విడిచిపెట్టింది. అందులో నుంచి వచ్చిన ఆ శక్తి రూపమే ఆమె పేరు కౌశికి అంట. ఆ కౌశికి అనేది జననం తీసుకుంటుంది. ఆ కౌశికి యొక్క శక్తితోనే శుంభ నిశుంభులను అనేది సంహరిస్తుంది. ఆ తెల్లటి ఆ నల్లటి చర్మాన్ని అలా ఆమె విడిచిపెట్టినప్పుడు ఆ కౌశికి అనే పేరు గల ఆ రూపం ఉత్పన్నమై వెంటనే వాహనాన్ని అధిరోహించి ఆమె వింధ్య పర్వతం వైపు వెళ్ళి శుంభని శుంభులని వాళ్ళని సంహారం చేస్తుంది. అయితే మిగతా అమ్మవారు పొందినది ఏంటి? పచ్చటి బంగారు వర్ణం. చక్కగా ఆ పసుపు వర్ణంలో కొద్దిగా ఆ ఎర్రటి వర్ణం ఏర్పరిస్తే ఎంత ఉంటుంది? బంగారు వర్ణంగా ఉంటుంది కదా. పచ్చగా అంటే ఒక బంగారు వర్ణంలో చూడండి కొంచెం ఎరుపు కూడా కలుస్తుంది. అలాంటి వర్ణమే గౌరీ వర్ణం. అలాంటి ఆ వర్ణం పొందుతుంది కాబట్టి అప్పుడు మహాగౌరి అయింది. అప్పుడు పరమశివుడు ఆ పార్వతీదేవి ఆ మహాగౌరి అయి వస్తూ ఉంటే చాలా సంతోషపడతాడు. ఏం సంతోషము? పెద్ద కార్యం చేసావు కదా, మహాకార్యం అయిందా అని అవుతాడు. కాబట్టి ఆ గౌరవర్ణంతో ఆమె వచ్చి వారి పక్కన మళ్ళీ వామభార్గ భాగంలో కూర్చొని ఆ అమ్మవారు లోకాన్ని ఆ విశ్వజనని అయి అందరికీ కూడా అనుగ్రహ ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మహాగౌరి అనగానే ఒక మంచి అనుకూలమైన దాంపత్య జీవనానికి ఆ అమ్మవారు నిరంతరంగా అనుగ్రహ ఆశీస్సులు అందిస్తుంది. ప్రతి కుటుంబానికి కూడా అన్యోన్య దాంపత్యం. ఆ యొక్క పరమశివుడు సంతోషము అంటే ఆ హృదయాన్ని హత్తుకొని ఉంటాడు ఇప్పుడు కూడా భర్త. మహాగౌరి వ్రతాలు అందరూ చేస్తారు. అన్యోన్య దాంపత్యం గురించి ఆ హృదయంలో ఎప్పుడూ నన్ను ఉంచుకోవాలి ఆయన, నా భర్త అని ఆ ఆ స్త్రీలందరూ కూడా చక్కగా ఆ మహాగౌరిని పూజ చేస్తూ ఉంటుంటారు. అలా అందుకొరకే మనము వరలక్ష్మి వ్రతం చేస్తే కూడా చూడండి, చారుమతి అనే వృత్తాంతం శాలి శుక్రవారం అప్పుడు ఈ ఆ శివ పార్వతుల సంవాదం లాగానే అందులో నుంచే వస్తుంది. కాబట్టి ఇలా ఈ మహాగౌరి అలా కుటుంబాలన్నీ కూడా చక్కగా సంతోషంగా సుఖంగా అన్యోన్య దంపతులుగా ఉంటూ ఆ అమ్మవారు మహాగౌరి ఆ ఆ తత్వాన్ని ఆవిష్కరించిన తల్లి గౌరీ మాత ఒక చేత్తో దాంపత్య అనుకూలతను ఆవిష్కరిస్తూ ఒక చేత్తో ఆ రాక్షస సంహారాన్ని కౌశికిని విధించిన తల్లి ఆమె. ఆమె ఒక కరుణామూర్తి. ఆమె స్వరూపమే కారుణ్యం. కనుక ఆ ఆ పెద్ద పులి ఏదైతే ఇచ్చిందో ఆ పెద్ద పులి కూడా గణనాయకత్వం ఇవ్వు తండ్రి అని పరమశివుని అంటే ఆ పెద్ద పులికి గణములలో ఒక గణనాయకం ఇస్తూ నంది దగ్గరనే నవనందులు అంటారు కదా, అందులో స్కంద నంది అని కూడా ఆ ఆ నందికి పేరిచ్చి ఆ పెద్ద పులిని అక్కడ ఉంచుకుంటారు వాళ్ళ పరివారం. ఇలా ఈ మహా గౌరిని ఉపాసన చేయడం వల్ల ప్రార్థన చేయడం వల్ల మన అందరికి కూడా ఒక అద్భుతమైన శాంతి సుఖము కుటుంబంలో అభ్యున్నతి ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అమ్మవారి యొక్క వరద హస్తంతో ఇలా దీవిస్తూ కుటుంబాలన్నీ కూడా చక్కగా ఆ దాంపత్య జీవితము ఆ అనుకూలమైన దాంపత్య జీవితము ఇలా ఇంకొక సైడ్ నుంచి ఈ అభయ హస్తమిస్తూ ఆసురీ శక్తులను శుంభులను లాగా తీసేసిందో ఆ ఆసురీ శక్తులను అన్నిటిని కూడా తీసేస్తూ ఉంటుంది ఆ మహాగౌరి తత్వం. అయితే ఈ మహాగౌరి తత్వము పొందాలి అని అనుకున్నప్పుడు
మనకి ఇవాళ ఆసనము అర్ధ హలాసనం. అర్ధ హలాసనము అనే ఆసనం మీరు ఇప్పుడు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, భావన పూర్వకంగా చేద్దాము. ఆ సుధీర్ అర్ధ హలాసనము పెట్టాము. అర్ధ హలాసనము అంటే ఒక కాలు మొత్తం కూడా పడుకునే ఆసనం ఇది. ఒక కాలు ఇలా పడుకుని ఎడమ కాలు మొత్తం ఇలా పైకి లేపుతాం. అంటే 90 డిగ్రీస్ మొత్తం కూడా లేపి ఇలా. అంటే హలము అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ప్లవ్ అంటే నాగలి అని పేరు. అయితే ఈ నాగలితోటి ఏం చేస్తాము? భూమి దున్నుతాము. ఈ నాగలితోటి భూమి దున్నుతున్నాం. ఇక్కడ మనం నాగలి ఎక్కడ పెట్టాము? ఆకాశంలో పెట్టాం కదా, ఆకాశంలో పెట్టాం. ఇక్కడ భూమి దున్నుతున్నాం, ఇక్కడ ఆకాశంలో పెట్టాం. ఆకాశంలో దున్నుతున్నాము. ఆకాశంలో దున్ని ఆ మహాగౌరీ తత్వం అంటే దైవీ వర్ణాలు, ఆ దైవీ శక్తులతో ఉన్న వర్ణాలతో మనము అక్కడి నుంచి దున్ని తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాము? జ్ఞానం తీసుకుంటున్నాము. కుటుంబంలో ఉన్న అన్ని అన్యోన్యతలను తీసుకుంటున్నాము, ఆ ప్రేమ తీసుకుంటున్నాము మనం. అలాగే అష్టైశ్వర్యాలను తీసుకుంటున్నాము. ఆ మహాగౌరీ తత్వం ఇవన్నీ కూడా ఇస్తుంది ఆ అమ్మవారు. కాబట్టి ఆ ఆ పైన దున్ని మనము ఆ దైవీ శక్తులనన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము. ఇలా ఎడమ కాలుతో చేయాలి, కుడి కాలుతో. ఆకాశంలో దున్నడం ఇది ఎంత అదృష్టం చెప్పండి. ఫలము దున్నుతుంది కాబట్టి పైకి ఆకాశంలో జ్ఞానము, సమృద్ధి. ఇక మీకు ఏం కావాలంటే దేర్ ఇస్ నో లిమిట్ కదా, అన్ని కూడా అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో జ్ఞానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సమృద్ధి, శాంతి, సుఖము, ఆనందము ఇవన్నీ దున్నుతూ ఇవన్నీ ఆకాశంలో నుండి మనము పొందాము అర్ధహాలాసనంతో. ఈ భావన చే అందరూ నడుము, మెడ, శిరస్సు నిటారుగా ఉంచి జ్ఞానముద్రలో ఉంటూ ఆ మకారాలు. అకారము మనకు తెలుస్తుంటుంది, ఈ కడుపు లోతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కిందంతా ఎరుపు వర్ణం. తర్వాత ఉకారము పసుపు వర్ణము, మకారము నీలవర్ణం. అక్కడ చూపించారు అర్ధహలాసనము. ఓకే, గుడ్. అర్ధహలాసనము ఇలా చేయాలి. అంటే కాలు చూడండి సరిగ్గా 90 డిగ్రీస్ ఇలా ఉంటుంది. అంటే హలము లాగా మనము హలం ప్లవ్ లాగా తొమ్మి దున్ని తీసుకుంటున్నాం. దున్ని ఎంత ఫంటాస్టిక్ భావం ఇచ్చారు మాస్టర్ గారు. ఆకాశంలో దున్ని తీసుకోవడం ఆ దేవతా శక్తులు. ఇవన్నీ కూడా మా ఆసనాలు అందరూ బయట అంతా కూడా ఓన్లీ ఫర్ హెల్త్ పర్పస్ అని అనుకుంటున్నాను. భౌతిక శరీరంలో హెల్త్ సెట్ చేయడమే కాకుండా మొత్తం దైవీ శక్తులను ఆకర్షితం చేస్తాయి ఆసనాలు. మన మానసిక స్థితి మొత్తం మారిపోతుంది. ఎలా ఏ ఆసనం వేస్తే అలాంటి యొక్క మానసిక స్థితి కలుగుతుంది. మీరు హలాసనం వేస్తే ఆ హలం యొక్క శక్తి మీలో ఉత్పన్నం అవుతుంది. అంటే విల్ బి హ్యావింగ్ ఆల్ ద ఫ్లవ్ చేస్తూ ఆ క్రియేటివిటీ అనేది మీరు పొందగలుగుతారు. హలం ఎవరి దగ్గర ఉంటుంది? బలరాముడి దగ్గర కదా. బలరాముడు అంటే బలరాముడు అది పట్టుకున్నాడు అంటే హీ విల్ గివ్ 100% భౌతిక శరీరం యొక్క శక్తిని ఉపయోగిస్తాడు. ఏ పని చేయాలన్నా 100% హీ విల్ గివ్. అలాంటి శక్తి మనకు వస్తుంది హలాసనం వేస్తాం. అంతేకాకుండా ఆకాశంలో దున్ని మనం తీసుకుంటాం దేవతా శక్తుల యొక్క ఆ అనుగ్రహము. అలాగే ఆ దేవతా శక్తులను మొత్తం కూడా మన వైపు ఆకర్షితం చేసుకుంటాం. ఇవన్నీ ఎంత అద్భుతం అవమ్మా. దేవతా శక్తులను శాంతి, సుఖం మీకు ఏది కావాలంటే దున్ని తీసుకోవచ్చు. లైక్ దట్ ఇట్ ఈస్. సో ఓకే మా, థ్యాంక్ యూ.
అర్ధహలాస్. సో ఇలా మనం ఆ గౌరీ వర్ణాన్ని, మహాగౌరీ వర్ణాన్ని ఆకాశం నుండి అలా ఆకర్షితం చేస్తుంది. అమ్మవారు ఎలా అయితే ఆ మహాగౌరీ వర్ణాన్ని ఆకర్షితం చేసుకుని ఆ నల్లటి వర్ణాన్ని అలా తీసేస్తూ కౌశికి అయి ఆసురీ శక్తులను అలా అమ్మవారు ఆ, ఎలా వాటినన్నిటిని కూడా సంహరించిందో, శుభులను సంహరించిందో, మనలో కూడా తపస్సు చేస్తుంటే అమ్మా నల్లటి ఒక ఎన్నెన్నో వలయాలు దూరం అవుతూ ఉంటాయి. వాటి వల్ల ఎన్నెన్నో ఆసురీ శక్తులు, నెగటివిటీస్ అన్ని కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు చూస్తారు కదా, ఎవరైతే తపస్సు సాధనలో ఉంటారో వాళ్ళలో ఒక కాంతి ఉత్పన్నమవుతుంది. ఒక కాంతి. మహాగౌరి అనే ఇక్కడ కౌశికి మహాగౌరి మీరు చేసి చూస్తారు కదండి. బాగా సాధన తపస్సు చేసిన వాళ్ళు ఎంత తేజస్సుతో ఉన్నారండి అని అంటారు కదా. కాబట్టి అలా ఆ తేజస్సు అనేది వస్తుంది. అదే గౌరీ. ఆ గౌరవర్ణం పొందడం అంటే ఆ తేజస్సు అనేది పొందడం. అది మనం హలాసం నుంచి తీసుకున్నాం. మళ్ళీ ప్రాణాయామము, ధ్యానము, ఈ వివిధ సాధనలతో మనం కూడా ఎంతో తేజవంతమై ఆ మహాగౌరవర్ణము, ఆ బంగారు వర్ణం మనలో ఆ తేజస్సు, వర్చస్సు, ఓజస్సు పెంపొందుతుంది. ఇప్పుడు ప్రాణాయామం, చిన్ముద్ర, దీర్ఘంగా శ్వాస, ఇది ఆ పీలుస్తున్నప్పుడు ఓంకారము, ఆకారము, ఎరుపు వర్ణము. ఓ ఆ ఆ చిన్మయ ముద్ర. ఈ మూడు వేలు ఈ మధ్య రేఖకు తాకుతూ చెస్ట్ దగ్గర దృష్టి, పసుపు వర్ణము, డీప్ బ్రీతింగ్. ఓ ఓ మకారం, ఆది ముద్ర. ఇది పెట్టి కేచరి కూడా పెట్టాలి. పైకి నాలుక పెట్టి ఈ పైన శిరస్సు, నెక్ నుండి శిరస్సు వరకు నీలం రంగు.
బ్రహ్మముద్ర నాభి దగ్గర ఇలా ఉంచి బాగా ఒత్తి పట్టండి. ఆది ముద్రని ఇలా పెట్టేస్తే బ్రహ్మముద్ర. ఆ ఊ మకారము ఎరుపు, పసుపు, నీలం బ్లూ, రెడ్, ఎల్లో, బ్లూ క్లోజ్ చేసి తీసుకుంటున్నప్పుడు ఓంకారం మళ్ళీ పీలుస్తున్నప్పుడు శ్వాస లోపలి తీసుకుంటాం. ఆ ఆ ఆ అలాగే పళ్ళు మూసుకొని ఉండి మీ శిరస్సు నుండి పాదాల వరకు ఆ శక్తి ప్రసరణ గమనించండి. ఆ శక్తి ధారణ చేసుకోండి. మెల్లగా కళ్ళు తెరిచి మీ ముందున్న ఆ దేవతా శక్తులను దర్శించండి. మెల్లగా రెండు చేతులు తీసి నమస్కరించండి. ఓం. ఇది ఎందుకు చూసుకుంటున్నా అంటే సీక్వెన్స్ అప్పుడప్పుడు మొన్న మీరు తీసుకోవాల్సిన ఆ, ఆ, ఆహారము ఆ ఆ రోజు అన్నము అది చెప్పడము ఆ సీక్వెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఇలాగే ఉంటూ ప్రాణాయామంలో ఉన్నాము, చక్కగా శక్తి ధారణ చేసుకున్నాము. అలాగే మీరు మెల్లగా కళ్ళు తెరిచి ఆ దీపాన్ని చూడండి. మీ ఎదుటి ఉన్న దీపాన్ని చూడండి. ఆ దీపాన్ని మళ్ళీ కళ్ళు మూసుకోగానే మీ ఆజ్ఞ చక్రం దగ్గర అలా దర్శనం అవుతుంది. అంటే లోపల నుంచి చూస్తున్నారన్నట్టు, మీ అంతర్దృష్టితోటి చూస్తున్నారు. బయట ఫస్ట్ బాహ్య కళ్ళతో చూడండి. మెల్లగా అలాగే వాటిని ధారణ చేస్తే, ప్రత్యాహారం చేస్తే ధారణ అవుతుంది. ఫస్ట్ యు ఆర్ టేకింగ్ ఇట్, దానిపైనే దృష్టి ఉంచుతున్నారు. తర్వాత కళ్ళు మూసుకుంటే అంతర్దృష్టిలోకి వెళ్తుంది, అది ప్రత్యాహారం. ఏమా అలాగే చూడండి తదేకంగా. తర్వాత ఆ ఆజ్ఞా చక్రం దగ్గర ఆ జ్యోతిని చూస్తూ గాయత్రి మహామంత్రము, ఆ సవితాశక్తి అద్భుతంగా సద్బుద్ధిదాయకమైన ప్రాణశక్తి దాయకమైన ఆ సవితాశక్తి అజ్ఞాన అంధకారాలన్నీ పోగొట్టి దైవత్వాన్ని దివ్యత్వాన్ని అందిస్తూ సద్బుద్ధిని ఇస్తూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్న ఆ మహాశక్తిని 5 సార్లు గాయత్రి మహామంత్రాన్ని
మనమంటూ ఇవన్నీ కూడా పొందుతాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు దీపయజ్ఞము ప్రారంభిస్తాము. ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ మొదట క్రీస్తు అనుగ్రహమాల మంత్రంతో ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేరీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ వెలిగించి అక్కడ అక్షతతో అక్కడ సమర్పించండి. ఇదం శ్రీ మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః
ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः श्री महालक्ष्मी मंत्रम ओम कुबेरपुत्रं ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः दुर्गे स्मृता हर्षभीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासे दारिद्र्य दुःख भयहारिणिकात्मधन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः दुर्गे स्मृता हर्षभीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणिकात्मधन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम ह्रीं श्रीं क्लीं राजराजाचिताराज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्यारणकिङ्किणी मेखला क्लीं श्रीं ह्रीं ओम स्वाहा इदं श्री ललिता देव्यै इदं नमः ओम ह्रीं श्रीं क्लीं राजराजाचिताराज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्यारणकिङ्किणी मेखला क्लीं श्रीं ह्रीं ओम स्वाहा इदं श्री ललिता देव्यै इदं नमः ओम ह्रीं श्रीं क्लीं राजराजाचिताराज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्यारणकिङ्किणी मेखला क्लीं श्रीं ह्रीं ओम स्वाहा इदं श्री ललिता देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमः स्वाहा
इदं श्री दुर्गादेव्यै इदं नमः। ओम श्री दुर्गादेव्यै नमो नमः स्वाहा। इदं श्री दुर्गादेव्यै इदं नमः। ओम श्री दुर्गादेव्यै नमो नमः स्वाहा। इदं श्री दुर्गादेव्यै इदं नमः। ओम श्री दुर्गादेव्यै नमो नमः स्वाहा। इदं श्री दुर्गादेव्यै नमो नमः। इदं श्री ओम श्री दुर्गादेव्यै नमः स्वाहा। इदं श्री दुर्गादेव्यै इदं नमः। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा। इदं श्री दुर्गादेव्यै इदं नमः। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते स्वाहा। इदं श्री महागौरी देव्यै इदं नमः। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते स्वाहा। इदं श्री महागौरी देव्यै इदं नमः। నారాయణి ఎందుకంటామంటే శివుడు తెలుపు, ఆ అమ్మవారు సరస్వతి, మహాసరస్వతి తెలుపు కాబట్టి వారిద్దరిని మన ఒక కథలలో పురాణాల్లో చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ అన్నా చెల్లెళ్ళు లాగా. అలాగే నారాయణుడు నారాయణి అమ్మవారు పార్వతి విష్ణువు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అంటారు. అలాగే బ్రహ్మ మహాలక్ష్మి అమ్మవారు అంటే కొంచెం ఎరుపు వర్ణం, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళని అలా చెప్తూ ఉంటారు. కాబట్టి నారాయణుడికి చెల్లెల్లాంటి నారాయణి అమ్మవారికి నమోస్తుతే. మహాగౌరి నారాయణి నమోస్తుతే అమ్మవారి. ఇప్పుడు అలా ఆ దీపాలు చక్కగా దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. అమ్మవారు జగజ్జనని మహాయోగేశ్వరి దేవి 7 శిరస్సులు ఎరుపు, అలాగే స్వాదిష్టానానికి ఆరెంజ్ కలరు, పసుపు, ఆ మధ్యలో ఉన్న ఆకుపచ్చ వర్ణము, బ్లూ రాయల్ బ్లూ కలర్, ఇండిగో, అలాగే వాయిలెట్ బ్లూ, ఇలా 7 శిరస్సులు ధరించి ఆ అమ్మవారు ముఖము ఆకుపచ్చ వర్ణంతో అలా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండండి. చక్కగా ఆ అమ్మవారు మెడ నిండా బంగారు ఆభరణాలు ధరించి అభయహస్తము వరద హస్తంతో ఎర్రటి చీర కట్టుకొని మనల్ని ఆ అమ్మవారు మందస్మిత ముఖార విందే నవ్వుతూ ఆ ఇటువైపు 7 ఇటువైపు 7 14 హస్తాలతో ఆ అమ్మవారి పాదాలను కూడా దర్శించండి. చక్కగా ఆ అమ్మవారి పాదాలు దర్శిస్తూ ఆ అమ్మవారు ఆ పృథ్వీ మీద నిల్చుని మొత్తం విశ్వజనని అయి, విశ్వకుండలిని శక్తి అయి, జగజ్జనని అయి, ఆ ఆది పరాశక్తి అయి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, అమ్మల శక్తితో కూడుకున్న జగజ్జనని మహాయోగేశ్వరి దేవి అలా అలా దర్శిస్తారు. అంకుశము పాశము అలా ఆ 2 చేతులతో, తర్వాత బాణాలు ఆ చిన్న ఆ యొక్క పచ్చని ఆకులను పట్టుకొని, తర్వాత కమండలము, జపమాల, ఇలా సాధనతో తపస్సుతో మనం పరిణామ క్రమోన్నతి చెందుతూ ఆ అమ్మవారి ఆ బ్రాహ్మణి, వైష్ణవి, శాంభవి శక్తులు గధ, పద్మము, శంఖం, చక్రం, అలాగే త్రిశూలము, ఢమరుకం ధరించిన ఆ చేతులను దర్శిస్తూ ఆ అమ్మవారి అభయహస్తము వరదహస్తం నుండి అలా ఆ శక్తిధారలు మన వైపు, మన ఆజ్ఞా చక్రం వైపు అలా ప్రసరిస్తున్నాయి.
మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. శ్రీ శ్రీ క్లీ శక్తులను మనకు అందిస్తూ ఉంటాం. సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, వనరుల శక్తి అందిస్తుంది. అలాగే మనకు ఆ క్లీం శక్తి, ఆ క్రియాన్వితమైన శక్తిని మనకు అందిస్తూ ఉందాము. మనకు సమస్త పనులలో, ప్రతి పనిలో కూడా విజయం అందిస్తూ ఉందాము. జై భవ అంటూ ఆ అమ్మవారు మనకు అనుగ్రహం అందిస్తుంది, ఆశిస్తులు అందిస్తుంది, మనకు రక్షణ కల్పిస్తూ ఎల్లప్పుడూ కూడా నిరంతరంగా సదా మనకు రక్షణ కల్పిస్తూ ఉంది అమ్మవారు. శాంతి, సుఖము, సమృద్ధి అందిస్తూ మనకు, మన కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ అమ్మవారు ఒక అద్భుతమైన దివ్యమైన రక్షణ ఎల్లప్పుడూ అందిస్తుంది. ఓ ఓ. మహాహారతి ఈ ముందు అందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, దేవి కవచము రోజు కూడా పఠనం చేయండి, అర్గళ స్తోత్రం రోజు చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, త్రిసంధ్యల్లో మహాకామన, గాయత్రి మంత్రం జపం మినిమం 1 మాల, 1 మాల, టైం ఉన్న వాళ్ళు 3 మాలలు, ఇంకా ఎక్కువ మౌనం టైం ఉన్న వాళ్ళు సహస్రము, 1 గంట, ఇంకా లఘు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు చేయండి. చాలా సంతోషము. మీ గాయత్రి మంత్ర జపం కూడా ఎవరెవరు ఎంతెంత చేస్తున్నారో మాకు మా గ్రూప్ లో పెట్టండి. ఎవరైనా లఘు అనుష్ఠానం చేస్తుంటే కూడా మాకు గ్రూప్ లో పెట్టండి. సహస్రం చేస్తున్న వాళ్ళు కూడా గ్రూప్ లో పెట్టండి. మాకు చాలా సంతోషం అవుతుంది అది చూసి. ఇక్కడ కూడా మేము అవంతా రేపటి నుంచి దుర్గాష్టమి, మహానవమి, ఈ విజయదశమి, ఈ 3 రోజులు కూడా ఆ అమ్మవారు సంపూర్ణ తత్వంతో అన్ని ఆసురీ శక్తులను తీసేసి విజయంతో విజయదశమి మనం చేసుకుంటూ ఆ ఆ అనుగ్రహము పొందాము అని పూర్ణావతి కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. కాబట్టి దీనికి అందరికీ ఆహ్వానము. మన ఇంకోటి రేపు ఏంటి అంటే, రేపు రాత్రి 11:30 నుంచి 12:30 వరకు విశేషమైన సాధన, మెడిటేషన్, స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది. ఆన్లైన్ లో ఉంటుంది, ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా జగజ్జనని మహాయోగేశ్వరి దేవి ముందర నిర్వహింపబడుతుంది. దీనికి అందరు కూడా రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో ఆ 12 గంటలకు మౌనంగా ఉంటూ, ఆ కొద్ది క్షణాల్లో ఎవరు మౌనంగా ఉంటారో, ఇది మహాదుర్గాష్టమి. ఆ అమ్మవారి నుంచి కావలసినది మీకు ఏవేవి కావాలో అమ్మవారి నుంచి అవి అందుతాయంట. మీరేం అడగాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండాలంట. ఆ సంవత్సరం అంతా కావాల్సింది అమ్మవారి చేస్తుంది. పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఇది చెప్తూ ప్రతి సంవత్సరం కూడా అలా ధ్యానంలో కూర్చోబెట్టేవారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా 11:30 నుంచి 12:30 మధ్యలో మొత్తం ప్రిపరేషన్. ఆ మధ్యలో 12 గంటలకి ఆ మౌనంలో కూర్చొని తర్వాత ఆ అనుగ్రహం అనేది పొందేటట్టు. ఓకే, మీకు చేయకుండా ఇప్పుడు మహాహారతి రాము అందరు కూడా ఆ హారతి వెలిగించి అంటే, ఓం యం బ్రహ్మ వేదాంత విదో వందంతి పరమం ప్రధానం పురుషస్తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యై సవైః వేదై సాంగ పదక్రమోపనిషదై గాయత్రి యం సామగాః జ్ఞానావస్థితద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ మాతా, సదమార్గ पर हमें चलावो जो है सुखदाता. जयति जय गायत्री माता, आदिशक्ति तुम अलख निरंजन, जय पाल जग पालन करती. दुख शोक भय क्लेश कलह दारिद्र्य दैन्य हन्त्री.
जयति जय गायत्री माता। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। नमः కొద్దిగా నీళ్లు తిప్పుతూ ఇక్కడ చండి నమ పార్వతి పదే హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర. మంగళ శ్రీమాత్రే నమః మంగళ నీరాజనం సమర్పయామి. ఆ అమ్మవారి తేజస్సంతా కూడా చక్కగా మంగళప్రదంగా ఆ జ్యోతిలోకి వచ్చింది. అందులోంచి తీసుకోండి. మొత్తం కూడా అమ్మవారిని కళ్ళగద్దుకొని మీ ఆరాలో ధారణ చేసుకోండి. అమ్మవారి తేజస్సంతా నాలోకి ధారణ చేసుకున్నానని. ఇప్పుడు ఆ దీపాల దగ్గర రెండు చేతులు ఇలా ఉంచేసి ఆ శక్తి అంతా కూడా ధారణ చేసుకున్నాం. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యో ఆరోగ్యం దేహి మేహవ్యవాహన. నా యొక్క అస్తిత్వంలోకి ఇవన్నీ తీసుకుంటున్నాం. శ్రద్ధ, మేధస్సు, ప్రజ్ఞ, ఆయుష్, ఆరోగ్యము, శక్తి అవంతా కూడా భావన చేయండి. శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మేహవ్యవాహన. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మేహవ్యవాహన. సంతోషం. అందరు కూడా సాధన తర్వాత అర్ఘ్యం ఇస్తున్నారు అనుకుంటాను. అందరూ తీసుకెళ్లి ఆ కలశాన్ని రోజువారీ పెట్టుకుంటున్నారు. సార్ కలశాన్ని ఓం సూర్యాయ నమః ఆదిత్యాయ నమః భాస్కరాయ నమః అని 3 సార్లు ఆ తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేసి ఇలా 3 సార్లు అంజలితో మొత్తం కూడా ఈ మొత్తం 10,000లోంచి అలా జలము ధారగా పడాలి. అక్కడ ఆ తులసి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర సమర్పించాలి. నా యొక్క జీవాత్మ పరమాత్మతో యోగత్వం చెందుతుందనే భావంతో అలా అర్ఘ్యం ఇవ్వాలి. ఇది రోజు చేస్తున్నారనుకుంటాను. అలాగే అర్గళా స్తోత్రము, దేవి కవచము రోజు చేసుకోండి. మీరు ఇంకా మిగతా సాధనలు లలితా సహస్రనామము అలా చేసుకుంటారన్న వాళ్ళు కూడా అవన్నీ ఎంత తెలిసినో లిమిట్లెస్ అమ్మవారిని ఎంత స్తోత్రం చేసినా ఆ ఆనందము అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ చేసుకోండి. కానీ ముఖ్యంగా దేవి కవచము అర్గళా స్తోత్రము చాలా ముఖ్యము. అలాగే అందరు కూడా యమ నియమాలు పాటిస్తూ సౌమ్యంగా ఉంటూ ప్రేమ కరుణతో ఉంటూ మన యొక్క శక్తి లీకేజ్ కావద్దు. తీసుకుంటున్న శక్తి అలా సస్టైన్ అవుతూ ఉండాలి కదా. కోపము అవి ఉద్రేకం వస్తే శక్తి లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని అలాగే ఉంచుకుంటూ ఉండాలి. ఆ సస్టైనెన్స్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి చక్కగా సౌమ్యంగా వస్తుంటాయి అమ్మ, పరీక్షలు వస్తుంటాయి. కానీ దాన్ని ఎలా దాటుతాము అనేదే ముఖ్యం. కాబట్టి అంత ఆ శక్తిని తీసుకుంటున్నాం కాబట్టి అలా ఆ అణు సెల్ టు సెల్ అదంతా కూడా వచ్చుకోవాలి. ఇలా అందరికీ నవరాత్రి సాధన సఫలీకృతం అవ్వాలని ఆ అమ్మవారి ఆ సంపూర్ణ
అనుగ్రహ ఆశీస్సులతో మీరు మీ కుటుంబం అంతా కూడా, మీ ఇంట్లో అంతా కూడా ఆ దివ్య శక్తి ప్రసరణ జరిగి శాంతి, సుఖము, సమృద్ధి, ఆనందంతో, జ్ఞానము, సంపూర్ణ ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థిస్తూ, దేవి చైతన్యత్వము, దివ్య చైతన్యత్వ శక్తి పొందాలని, ప్రతి ఇల్లు ఒక స్వర్గంగా మారాలని, పృథ్వీయే స్వర్గంగా మారాలని, పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని ప్రార్థిస్తూ మహాకాల్. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं, लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः, पृथ्वी सस्यशालिनी, देशोऽयं क्षोभरहितो, ब्राह्मणाः सन्तु निर्भयाः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। अपुत्राः पुत्रिणः सन्तु, पुत्रिणः सन्तु पौत्रिणः, निर्धनाः सधनाः सन्तु, जीवन्तु शरदां शतम्। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय, स्वार्धं मा परमार्धं गमय, अव्यवस्थां मा सुव्यवस्थां गमय। ॐ शान्ति 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 शान्ति। जय गुरुदेव। वन्दे वेदमातरं, वन्दे देवमातरं, वन्दे विश्वमातरं, वन्दे गोमातरं। जय गुरुदेव, जय महाकाल, जय जय।